అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు బుక్ రచయిత అయిన టార్కం సెల్డారియన్ గారికి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు కొత్త బుక్ స్టార్ట్ చేసుకోబోతున్నామండి. రచయిత పరిచయం. టార్కం సెల్డారియన్ 1917 నుండి 1997 వరకు ఆయన ప్రస్థానం. ఆసియా మైనర్లో ఆయన జన్మించారు. బాల్యం నుంచే కాలాతీత బోధనల వివేకంలో శిక్షణ పొందారు. మానవ విశ్వమర్మాల గురించి తెలుసుకోవడానికి అనేక ఆరామాలు కాదు మేడం, ఆశ్రమాలు, ప్రాచీన దేవాలయాలు మార్మిక పాఠశాలలను ఆయన దర్శించారు. సూఫీలు, డెర్బిస్, క్రైస్తవ మార్మికుల ఆలయ సంగీత నృత్యకారులతో కలిసి ఆయన జీవించారు. వయోలిన్, పియానో, సెల్లో, గిటార్ వాయిద్యాలతో శిక్షణ పొందారు. కాలాతీత వివేకాన్ని దాని వాస్తవ మూలం నుంచి గ్రహించడానికి సుదీర్ఘకాలం ఆయన శ్రమించారు. ధ్యానం ఆయన నిత్య జీవితంలో ఒక భాగంగాను, సేవ ఆయన ఆత్మ యొక్క సహజ వ్యక్తీకరణగాను మారాయి. ఏమైనా వివరిస్తారా మేడం? చదువు. ధ్యానం ఆయన నిత్య జీవితంలో ఒక భాగంగాను, సేవ ఆయన ఆత్మ యొక్క సహజ వ్యక్తీకరణగాను మారాయి. ఆయన ఆత్మలోనే ఉంది ఆయన సేవ అనేది. ఓకే. టార్కం తన జీవితమంతా సాటి మానవులకే అంకితం చేశారు. ఆయన రచనలు సంగీతం, ఉన్నత విలువలు, నియమాలు, సిద్ధాంతాల పట్ల ఆయన సంపూర్ణ అంకిత భావాన్ని తెలియజేస్తాయి. అవి ప్రపంచంలోని అత్యున్నత, అతి సుందర, పవిత్ర సంస్కృతుల కూర్పు. అవి మన భవిష్యత్తు నిర్మాణానికై దృఢమైన పునాదులు. ఆయన అనేక గ్రంథాలు రచించారు. వాటిలో చాలా వరకు ప్రపంచ భాషలలోకి అనువదించబడ్డాయి, ప్రచురించబడ్డాయి. టార్కం గారు భావితరాలు ఆస్వాదించి ప్రయోజనం పొందగల సాహిత్య సంగీతాలను మనకు వదిలి వెళ్ళారు. ఇప్పుడు చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సమూహాల ప్రణాళిక. బుక్ పేరు ఒకసారి చెప్పు మళ్ళీ. బుక్ వచ్చేసి ఆశ్రమ సదస్యులు. ఇప్పుడు స్టాప్ చేయమంటారు. అవసరం లేదు, కంటిన్యూ చేయి. అది పెద్దదేం కాదు. ఫస్ట్ చాప్టర్ ఫ్రెండ్స్, సమూహాల ప్రణాళిక. నాకు ఒక ప్రణాళిక ఉంది. అది నెమ్మదిగా తనను తాను నిర్మించుకుంటూ వాస్తవీకరించబడుతుంది. ఆయనకు ఒక ప్రణాళిక ఉందని చెప్తున్నారా? మన ప్రస్తుత సభ్యుల స్థాయి శిష్యరికంలో మొదటి స్థాయి. ఈ సమూహపు స్థాయిని పెంచితే అప్పుడు మనకు శిష్యరికంలో రెండవ స్థాయి వారు ఏర్పడి వారి కొన్ని బోధనలలో ప్రత్యేకతను పొందుతారు. మళ్ళీ చదవమంటారా మేడం? మన ప్రస్తుత సభ్యుల స్థాయి శిష్యరికంలో మొదటి స్థాయి. ఈ సమూహపు స్థాయిని పెంచితే అప్పుడు మనకు శిష్యరికంలో రెండవ స్థాయి వారు ఏర్పడి వారు కొన్ని బోధనలలో ప్రత్యేకతను పొందుతారు. అంతే కదా. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయన బోధనలు శాకాహారం, పిరమిడ్, ధ్యానం ఇవన్నీ ప్రచారం చేసే కొద్దీ ఆయనకి కొంతమంది శిష్యులు తయారయ్యారు కదా, దాన్నంతా ప్రచారం చేస్తున్నారు కదా. అలాగా వీళ్ళు తయారవుతారు అన్నట్టు చెప్తున్నారు. మొదటి స్థాయిలో మనం సమస్య పరిష్కారాలు, ఎంపికలు వంటి అనేక విషయాలు చర్చిస్తాము. ఓకే. రెండవ స్థాయిలో కొన్ని బోధనలలో ప్రత్యేకత పొందిన తరువాత మనం మూడవ స్థాయిని చేరి నేను ఆనందంగా ఉన్నాను, నా పని చేశాను అని సంతృప్తి పడతాము. మొదటి స్థాయిలో మనం సమస్య పరిష్కారాలు, ఎంపిక వంటి అనేక విషయాలు చర్చిస్తాము. అంటే మన సమస్యల యొక్క పరిష్కారాలు, ఆ ఎంపికలు, మనం ఏమేమి ఎంచుకొని భూమి మీదకి వచ్చాము, వీటన్నింటి గురించి తెలుసుకుంటాం. రెండవ స్థాయిలో కొన్ని బోధనలలో ప్రత్యేకత పొందిన తరువాత
మనం 3వ స్థాయికి చేరి నేను ఆనందంగా ఉన్నాను, నా పని చేశాను అని సంతృప్తి పడతాము. అంటే ఏదో ఒక దాన్ని పట్టుకుంటారు గట్టిగా, స్ట్రాంగ్ గా పట్టుకొని దాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అలా తెలుసుకోగా వాళ్ళకి ఏమొస్తుంది, మూడో స్థాయిలోకి వెళ్ళగానే ఆనందం వస్తుంది. అంటే నేను ఏదైతే అనుకున్నానో అది పూర్తి చేశాను అని. మరింత శ్రమ పడితే మనం 4వ, 5వ, 6వ, 7వ స్థాయిలకు చేరుకుంటాం. ఓకే. ఈ సమూహం 7 స్థాయిల శిష్యరికం కలిగి ఉండటానికై సృష్టించబడింది. ఓ. ఉమ్. అయితే 2వ స్థాయికి చేరడానికి 26 సంవత్సరాలు పట్టింది. ఉహుం. మొట్టమొదటి లక్ష్యం ఈ సమూహాన్ని నాయకత్వ చైతన్యానికై సిద్ధం చేయబడడం. భవిష్యత్తులో మనం మన వ్యక్తిగత, కుటుంబ, సమూహ జీవితాలలో శిష్యరిక నాయకత్వాన్ని వెలువరించవలసిన అవసరం వస్తుంది. ఉమ్. మీకు ఇవ్వబడిన ఈ సమూహపు కాంతి, శక్తి, సేవలను విస్తరించడం ద్వారా గొప్ప సమూహంగా మారుస్తారు. అంటే ఒక సమూహంగా ఉంటాము. ఈ- ముందు కర్మ బుక్ లో కూడా ఒక మాట చెప్తారు ఆయన. అంటే ఒక సమూహంగా తయారయ్యి ఆ సమూహంలో ఉంటూ అన్ని కర్మల్ని క్లియర్ చేసుకుంటూ ఉంటారు ఆ సమూహం. అలాగా. ఉమ్. మనం మన అత్యున్నత లక్ష్యం సామూహిక చైతన్యం. అంటే ఈ సామూహిక సామూహిక చైతన్యంగా ఉండగలగాల. అంటే ఆ నువ్వు నేను ఇవన్నీ దాటి, మనము అనేది కూడా దాటి ఒక చైతన్యంగా భావిస్తూ ఉండగలగాలి. ఈ సమూహంలో ఉన్న వాళ్ళందరూ చైతన్యంగా ఉండగలగాలి. మన అత్యున్నత లక్ష్యం సామూహిక చైతన్యం, సేవ తప్ప సమూహపు పేరు ఉమ్. సమూహపు పేరు ప్రఖ్యాతలు కాదు. అంటే మన మన అత్యున్నత లక్ష్యం సామూహిక చైతన్యం, సేవ తప్ప సమూహపు ఉమ్. పేరు కాదు, ప్రఖ్యాతలు కాదు అని అంటున్నారు ఈయన. అది ఇప్పుడు మనం ఒక సమూహంగా ఉన్నాం ఇప్పుడు. ఓకే. మనం ఒక సమూహంగా ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతల కోసం కాదు, మనం ఒక చైతన్యం అన్న భావనతో ఉండగలిగేటట్టుగా మనం ఉండాలి అంటున్నారు. మనం ఒక సమగ్ర విధానంలో బోధనను అందిస్తాము. మీరు మీ ఉమ్. అత్యున్నతమైనది చేస్తే ఈ సమూహంలో ప్రవహించే ఒక చైతన్యంగా మారి బోధనా సేవకులుగా ఉంటారు. అంతే. మీరు మీకు అంటే అలైన్ అత్యున్నతమైనది మళ్ళీ చదువు. అలైన్ మళ్ళీ మీరు చదువు. మీకు అత్యున్నతమైనది చేస్తే, ఉమ్. అంటే మాకు మేము అత్యున్నతమైనది అంటే ఏముంటది అక్క? అత్యున్నతమైనది అత్యున్నతంగా ఎవరైతే నేర్చుకుంటారో. ఓ ఉమ్. ఉమ్. ఈ సమూహంలో ప్రవహించే ఒక చైతన్యంగా మారి బోధనా సేవకులుగా ఉంటారు. అంటే సీనియారిటీ సంపాదించుకున్నారు, అత్యున్నతంగా తెలుసుకున్నారు ఈ జ్ఞానాన్ని. ఆ సమూహంలో చైతన్యంగా ప్రవహిస్తూ అందరికీ బోధనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతే కదా, పిరమిడ్ పిరమిడ్ సంస్థ ఉంది. పత్రి సార్ చాలా ఎక్కువ నేర్చుకున్నారు, ఆయన అందరికీ బోధన చేస్తూ ఉన్నారు. అంతే కదా. అది అతి ముఖ్యమైన చైతన్యం. అదే ముఖ్యమైన చైతన్యం. నాయకత్వం అంటే వస్తు ప్రపంచపు మార్మిక అనుసంధానత. నాయకత్వం అంటే వస్తు ప్రపంచపు మార్మిక అనుసంధానత. అది మనం వ్యక్తిగతంగా ఎంత ప్రయత్నించినా సామూహిక చైతన్యం లేనిదే మనం అవగాహన చేసుకోలేని విషయం. సామూహిక చైతన్యం లేదంటే మనం దాన్ని అవగాహన చేసుకోలేకపోతాం. అంటే సమూహంగా ఉన్నాం కాబట్టి దాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాము అంటున్నారు. పగిలిన అద్దంలో ప్రతిబింబం సరిగా కనిపించనట్లే వ్యక్తిగతంగా ప్రయత్నించినప్పుడు సత్యం స్పష్టంగా తెలియదు. ఏంటి సమూహంగా? పగిలిన అద్దంలో ఉమ్. ప్రతిబింబం సరిగా కనిపించనట్లే ఉమ్. వ్యక్తిగతంగా ప్రయత్నించినప్పుడు ఉమ్. సత్యం స్పష్టంగా తెలియదు. అంటే ఈ సమూహంగా ఉన్న వాళ్ళందరూ చైతన్యంగా ఉంటే అర్థం చేసుకోవడం అద్భుతంగా ఉంటుంది.
లేకపోతే ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఉన్నారే అన్నప్పుడు ఉమ్, ఏమవుతుంది, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అవుతుంది. ఒకే చైతన్యం అన్న భావనతో ఉన్నప్పుడు చూసే విధానం ఒకటి, లేకపోతే మార్పు, రెండు వేరు వేరుగా ఉంటాయి అని చెప్తున్నారు. వేరియేషన్స్. సమూహంతో మాత్రమే అది సమగ్రత, ఐక్యత అన్ని స్థాయిలలోనూ ఉన్నప్పుడు మాత్రమే బోధనను తన వ్యక్తిత్వంలోకి, కుటుంబంలోకి, తమ సమూహంలోకి లేదా మొత్తం మానవాళికి గ్రహించబడి, అవగాహన చేసుకోబడి, ఆచరించబడుతుంది. మళ్ళీ కొంచెం కొంచెం చదువుతానక. పగిలిన అద్దంలో ప్రతిబింబం నేరుగా సరిగా కనిపించనట్లే వ్యక్తిగతంగా ప్రయత్నించినప్పుడు సత్యం స్పష్టంగా తెలియదు. ఉమ్, సమూహంతో మాత్రమే అది సమగ్రత, ఐక్యత అన్ని స్థాయిలలో ఉన్నప్పుడు మాత్రమే బోధనను తన వ్యక్తిత్వంలోకి, కుటుంబంలోకి, తమ సమూహంలోకి లేదా మొత్తం మానవాళికి గ్రహించబడి, అవగాహన చేసుకోబడి, ఆచరించబడుతుంది. అంటే ఒక అద్దాన్ని చూడగానే ప్రతిబింబం ఎంత బాగా కనిపిస్తుంది. అద్దం ముక్కలైనప్పుడు చిన్న చిన్న పీసెస్ లో మన ప్రతిబింబం కనిపించదు. అలా సమూహంగా ఉన్నప్పుడు ఆ సమూహం అంతా ఒకే చైతన్యం అనే భావనతో ఉన్నప్పుడు అక్కడ అద్భుతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఏమంటున్నారు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మీరు ఆ సత్యాన్ని గ్రహించలేరు, సమూహంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యాన్ని గ్రహించగలరు. ఇప్పుడు డ్రీమ్స్ ద్వారా ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరి డ్రీమ్స్ వింటున్నాం, అంతరంగాలు వింటున్నాం, భౌతికం వింటున్నాం, అన్ని వింటున్నాం. వినే కొద్ది ఏమవుతుంది, అబ్బా ఇది నాకు కూడా ఉంది కదా ఈ అనుభవం, గతంలో నేను ఇలాగే ఉన్నాను కదా, ఓ వాళ్ళు నేను వేరు కాదు కదా అనే ఫీల్ వస్తుందా లేదా? నేను ఒకప్పుడు ఇలాగే ఉన్నాను, నేను మార్చుకున్నాను అని వాళ్ళని చూసినంతసేపు వాళ్ళ మాటలతోటి ఏమవుతుంది, నేను వాళ్ళు వేరు కాదు అని ఆ చైతన్యం ఎక్స్పాండ్ అవుతుందా లేదా? అలాగా మారిపోవడం అనేది జరుగుతుంది. లేనట్లయితే ఆ సమూహానికి ఇవ్వబడిన బోధన వక్రీకరింపబడుతుంది. అంటే సమూహానికి, అంటే అంతా చైతన్యం అనే భావన లేనప్పుడు ఆ సమూహానికి ఇచ్చిన బోధనంతా వేస్టే, వక్రీకరింపబడుతుంది. అంటే సరిగా చూడలేరు, ఇంకా అర్థం చేసుకోలేరు, అవగాహన చేసుకోలేరు. అది టిబెటన్ గ్రంథాల ప్రకారం అంతరిక్షం నుండి గొప్ప సందేశాలను స్వీకరించడానికి ముగ్గురు ప్రభువులు అయినా కలిసి ఉండాలి. అంటే అంతరిక్షం నుంచి వచ్చే ఆ ప్రబోధాలని మనం గ్రహించగలిగేటట్లుగా ఉండాల. ఒకవేళ ఆ సందేశం ఉన్నత తలాల నుంచి వస్తే అధిష్టాన మండలి అంతా సిద్ధంగా ఉండాలి. ఉమ్. గొప్ప నక్షత్ర మండలాల ప్రభువుల నుంచి సందేశాలు వస్తుంటే శంబాల, అధిష్టానం అన్ని చేతివేళ్ల వలె కలిసి గ్రహించాలి. అంటే అన్నిటి నుంచి గ్రహించగలగాలి, అందరి నుంచి గ్రహించగలగాలి. అలా ఉన్నప్పుడే మనం అద్భుతంగా ఎదగలుగుతాం. ఉమ్. ప్రతి విషయంలోనూ ఏకత్వం, ఉద్వేగిక, మానసిక, ఆధ్యాత్మిక అంతరావబోధల ఐక్యత సృష్టించడం ముఖ్యం. ప్రతి ప్రతి విషయంలోనూ ఏకత్వం, ఉమ్, ఉద్వేగిక, మానసిక, ఆధ్యాత్మిక అంతరావబోధల ఐక్యత సృష్టించడం ముఖ్యం. ఏకత్వంలో ఉన్నప్పుడు ఆ ఐక్యతని సృష్టించగలుగుతాం. ఉద్వేగిక, మానసిక, మానసిక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక వీటన్నింటిలోని ఏకత్వాన్ని, ఐక్యతను సంపాదించుకోగలుగుతాం ఏకత్వంలో ఉన్నప్పుడు. లేకపోతే ఆ ఐక్యత అనేది ఉండదు. అదే నిజమైన సహకారం, సమత్వం అంటే. అంతే, ఈ సమూహములో ఉన్న వాళ్ళందరూ ఇలా ఉన్నారు, ఏకత్వంలోకి వెళ్ళాలని ఉంది, వాళ్ళు ఈ ఐక్యతతో ఉన్నారు అంటే అదే ఒకరికొకరు సహకరించుకోవటం. మనం వ్యక్తిగతంగా గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం అనుకోవడం మనల్ని మనం మోసగించుకోవడమే. మనం వ్యక్తిగతంగా గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలం అనుకోవడం మనల్ని మనం మోసం చేసుకోవడమే.
ఉమ్, ఈ యుగంలో అది సాధ్యం కాదు. మన పరిసరాలు ప్రతిదీ సమూహాలతోనే ఏర్పడ్డాయి. వ్యక్తి యుగం అంతరించింది. ఓకే, అందరూ ఒక సమూహంగా తయారవ్వడం అనేది జరుగుతుంది ఈ యుగంలో. కానీ ఉమ్, వ్యక్తి అనే భావన నుంచి అది తగ్గిపోయింది అనమాట. సమూహంగానే ఫామ్ అవుతున్నారు అందరూ. చూడండి, ఇప్పుడు సేవ ఎక్కడ పట్టినా సేవే. ఈ సేవ అనేది చేయాలంటే ఒక సమూహంగా ఉంటేనే కదా ఆ సేవ చేయగలరు. అలాగా ఒక సమూహంలోకి వెళ్ళటం, ఒక సమూహంగా ఉండటం, ఇవన్నీ చేయటం అనేది ఈ టైం లైన్ లో బాగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉమ్. వ్యక్తిగతంగా వ్యక్తి అన్నది దాటిపోయింది అని చెప్తున్నారు భూమి మీద. వ్యక్తి అంటే వాళ్ళు ఋషులు సింగిల్ సింగిల్ గా వ్యక్తి ఋషులని కాదు, మనుషులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరిగా ఉండట్లా, సమూహాలుగా ఉంటూ సేవా మార్గంలో ముందుకెళ్తున్నారు అని చెప్తున్నారు. అవును, ఒక్కరిగా ఉంటే చెయ్యలేరు. అంటే భూమి మీద అట్లాంటి వర్క్ జరుగుతుంది అని చెప్తున్నారు. జరుగుతుంది. ఉమ్, సమూహాలుగా ఉండి ఆ సమూహం, ఒక్కొక్క సమూహము సేవా మార్గంలోకి వెళ్తూ అద్భుతమైన సేవలు చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే చాలు, ఇది వరకు కంటే కూడా ఇప్పుడు ఎంతమంది టక 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 సేవ చేసే వాళ్ళు తయారైపోయారు. అవును. ఎక్కడైనా చూడండి, ఒక ఫ్లడ్స్ వచ్చాయన్నా అలాగా భూమి తయారైపోయింది అని చెప్తున్నారు. ఇప్పుడు సమూహాలు, దేశాలు, ఇంకా ఇది వరకు మానవాళి ఇది వరకు పేదవాళ్ళని, కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఎంతో మంది, ఇప్పుడు అసలు ఎక్కడ ఏమి కనిపించట్లా, చాలా వరకు తగ్గిపోయింది. ఆ సేవతోటి వాళ్ళకు కూడా కావాల్సింది అందిస్తూ ఉన్నారు. చూడండి, ఫేస్బుక్ లో ఒక్కసారి చూపిస్తుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ అందించి అంతా సేవ చేయటం అనేది అసలు అద్భుతంగా ఉంటది. ఒక్కొక్కసారి చూస్తుంటే అబ్బా ఏం చేస్తున్నారు అనిపిస్తుంది ఆ సేవ. గ్రేట్ కదా. అలాంటి సేవ అనేది భూమి మీద బాగా జరుగుతుంది. అలాగా సమూహాలుగా తయారయ్యి ఒక్కొక్క సమూహం చక్కగా సేవ చేసుకుంటూ పోతుంది భూమి మీద అని చెప్తున్నారు. నిజంగా హెల్ప్ అడిగినప్పుడు బయట నుండి స్పందన చాలా బాగుంటుంది అక్క. అసలు అవును. చాలా బాగుంటది. ప్రతి ఒక్కరూ చేయడానికి వాళ్ళతో ఎంత ఉందో అంత చేయడానికి చాలా బాగా ముందుకొస్తున్నారు. అది. ఇప్పుడు సమూహాలు, దేశాలు, ఇంకా మానవాళి మొత్తం ఏకమై గ్రహం మీద మానవులలోకి గొప్ప వివేకాన్ని తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఉమ్. మనం ఐక్యతలో ఉండనంత కాలం గొప్ప విజయాలు, అవగాహన, సృజనాత్మకతలను పొందలేము. అది ఐక్యతలో లేనంత కాలం లేనంత కాలం. ఇవన్నీ ఏమి సాధించలేము. ఉమ్. అందువల్లనే గొప్ప అధినేతలు 9, 21, 31 లేదా 40 మందితో కూడిన చిన్న సమూహాలను సృష్టిస్తారు. ఉమ్. అలా సృష్టించున్న వాళ్ళే ఇక్కడ చాలా మంది సమూహాలు వచ్చినాయి. టిబెటన్ బోధకులు సమూహంలో అందరూ కలిసి ఉన్నత తలాల నుంచి భిన్న శక్తి, పౌనపుణ్యం గల సందేశాలను స్వీకరిస్తారు. అంతే. ఉమ్. సుదీర్ఘ కాల క్రమశిక్షణ, ఆకాంక్షలు మనల్ని బోధనల సమయ ద్వారాల వద్దకు చేర్చి ఒక తాళం చెవిని అందిస్తాయి. అంటే ఆ బోధనలు చెందిన ఇచ్చే మాస్టర్స్ దగ్గరికి మనల్ని పంపించి ఆ అక్కడికి లోపలికి ఎంట్రీ ఇచ్చారనమాట. మరి ఊరికే పోలేం కదా వాళ్ళ దగ్గరికి, ఆ తాళాలు కూడా ఇచ్చారు. అయ్యే కీస్ సుదీర్ఘకాల అంటారు. సుదీర్ఘకాల క్రమశిక్షణ, ఉమ్. ఆకాంక్షలు మనల్ని బోధన సమయ ద్వారాల వద్దకు చేర్చి ఒక తాళం చెవిని అందిస్తాయి. అంటే మనలో ఉన్న ఆకాంక్ష, ఆ తృష్ణ, ఉమ్, తపన, తపన. ఇంకా ఎదగాలి, ఇంకా ఇంకా జ్ఞానం పొందాలి, ఇంకా ముందుకెళ్ళాలి అన్న ఈ భావన ఆ బోధకుల, అంటే ఆ మాస్టర్స్ యొక్క ఆ ప్లా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తది. ఊరికే వెళ్ళిపోలేం కదా. అవును, ఈ ఆకాంక్ష లేనోడు పోలేడు. ఈ ఆకాంక్ష ఉన్నవాడు అక్కడికి పోతున్నాడు కాబట్టి అదే మీకు తాళపు చెవి అని చెప్తున్నారు. మీ అవును. ఆకాంక్ష ఇవే మీ తాళపు చెవులు, ఏవో కాదు. మీరు అలా ఎప్పుడైతే అనుకుంటారో మీరు బోధకుల దగ్గరికి వెళ్ళి చక్కగా బోధనను పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ తాళపు చెవి అంటే తాళం ఏమి తీసేది కాదు. అది. ఒక దారి. దానితో మనం ఐక్యతకు కృషి చేసి ఒక స్వచ్ఛమైన, స్థిరమైన అద్దం వలె మన చైతన్యంలోకి ఉన్నత బింబాలను ప్రతిబింబించుకోగలం.
ఉన్నత బింబాలని ప్రతిబింబించుకుంటాం. ప్రతిబింబించుకోగలం. అయితే ఇది అంత తేలికేమీ కాదు. మీపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఉమ్. అనేక నిరోధాలు ఎదురవుతాయి. అంటే ప్రెషర్ అంటే ఈ ఆకాంక్ష ఇవన్నీ ఉంటే సరిపోదు. ఆ వాటిల్లో నిలబడడానికి కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అవే ఒత్తిడులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని కూడా తట్టుకొని నిలబడగలగాలి. మీరు ఈ వేర్పాటువాదపు దాడులను ఎదుర్కోగలిగినంత దృఢంగా ఉండాలి. ఉమ్. గత జ్ఞాపకాలకు, ఉద్వేగాలకు లొంగిపోకుండా పరిమితులను అధిగమిస్తే బోధనను నిజంగా అర్థం చేసుకుంటారు. ఏంటండి మళ్ళీ చెప్పు. గత జ్ఞాపకాలకు, ఉద్వేగాలకు లొంగిపోకుండా పరిమితులను అధిగమిస్తే బోధనను నిజంగా అర్థం చేసుకుంటారు. అంటే వాటన్నింటినీ దాటినప్పుడు పైన మాస్టర్స్ ఇస్తున్న బోధనలు కానీ వాటిని మనం అవగాహన చేసుకోగలుగుతాం. ఈ ఒత్తిడులు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సందేశాలు క్యాచ్ చేయలేం కదా. మన బుర్రకాయంత అయ్యే ఉన్నాయి. ఏమున్నాయి? వాడు అట్లాంటోడు, వీడు ఇలాంటోడు, ఇది అది కొనుక్కుంది, నేను ఇది కొనుక్కోలేదు. ఇవన్నీ బుర్రలో ఉన్నప్పుడు పైనుండి బోధకులు అందిస్తున్న బోధనలు మనకి ఎక్కడ వినపడతాయి? పొరపాటు కూడా వినపడవు. అది ఐక్యత, సమగ్రత, సమరేఖ, సమత్వాల గురించి పుంఖాలుగా చదవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. ఉమ్. అది ముఖ్య జీవితంలో ఉపయోగించనంత వరకు మనం వాటిని గ్రహించలేము. మళ్ళీ వచ్చాడు ఆయన. ఆచరణ ఉపయోగించడం అంటే ఆచరణ. పుంఖాలుగా పుస్తకాలు చదివేశాను, క్లాసులు వినేసా అంటే కుదరదు. పరిస్థితి వచ్చినప్పుడు దానిని ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం, ఉపయోగించగలుగుతున్నాం అనేది ముఖ్యం అని చెప్పారు. ఆయన వచ్చి చెప్పేది ఆచరణ గురించే చెప్తారు టాక్టం గారంటే. నీకు నేను మిగిలిన వారి కంటే మేలు అనిపిస్తే నీ మార్గంలో విమర్శ, ఖండించడం ఉన్నట్లే. ఏంటండి నేను చదివి. నీకు నీకు నేను మిగిలిన వారి కంటే మేలు అనిపిస్తే నీ మార్గంలో విమర్శ, ఖండించడం ఉన్నట్లే. ఉమ్. అప్పుడు మీరు నేను ఐక్యత కోసం ఉన్నాను. పెద్ద అద్దంలో ఒక భాగాన్ని నేను. ఆ అద్దాన్ని బీటలు వారనీయకూడదు అని మీకు మీరు చెప్పుకోవాలి. అబ్బా, ఏమి చిన్న దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అటు ఒక్కొక్కరు నిదానంగా చదువు. నీకు నేను మిగిలిన వారి కంటే మేలు అనిపిస్తే ఉమ్. నీ మార్గంలో విమర్శ, ఖండించడం ఉన్నట్లే. అంటే మిగిలిన వారి కంటే కూడా నేను మేలు అని నాకు అనిపించింది. వీళ్ళకంటే నేను ఇంకొంచెం ఎదిగాను అని అనిపించింది. నేను ఎదిగాను అంటే నేను అక్కడ విమర్శను ఖండించాను కాబట్టి ఎదిగాను. నేను ఎప్పుడు ఒక మాట అంట, విమర్శించేవాడు, తిట్టేవాడు, ద్వేషించేవాడు అందరూ మీ దగ్గరకు వస్తారు. వచ్చినా కూడా మనము వాళ్ళు మనకి లెర్నింగ్ ఇవ్వడానికి వచ్చారు, టెస్ట్ పెట్టడానికి వచ్చారు. ఇవన్నీ భావనలతో ఉన్నప్పుడు వాడు శత్రువుగా కనిపించడు, మిత్రుడుగా కనిపిస్తాడు అని చెప్పా. అలా ఎప్పుడైతే భావిస్తూ ఉంటామో మనం ఇంకా ఎదుగుతాం. అలాగా ఎవడైతే ఎదుగుతున్నాడు అంటే వాడు విమర్శను కూడా దాటేస్తున్నాడు అని అర్థం. విమర్శను కూడా వాడు పట్టుకోవట్లా, విమర్శిస్తున్నాడా. కానీ కానీ నువ్వు విమర్శించే దాంట్లో నేను సరి చేసుకోవాల్సింది ఉంటే సరి చేసుకుంటా, లేకపోతే అది వదిలేస్తా, నాకు సంబంధం లేదు, అది నీ ఉద్దేశం అని అప్- మనం దాన్ని దాటగలిగి మనము ఇంకా ఎదిగాము అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ మనకు మనం ఇచ్చుకోవాలా. ఉమ్. అప్పుడు మీరు నేను ఐక్యత కోసం ఉన్నాను. పెద్ద అద్దంలో ఒక భాగాన్ని నేను. ఉమ్. ఆ అద్దాన్ని బీటలు వారనీయకూడదు అని మీకు మీరు చెప్పుకోవాలి. అంటే నేను ఐక్యత కోసం పోరాడుతున్నా, అందుకే ఆ అద్దంలో చిన్న భాగాన్ని నేను, కానీ అంతా నేనై ఉన్నాననే భాగంలో చూడగలగాలి అప్పుడు. ఎందుకని? విమర్శించేవాడు నేనే, పొగిడేవాడు నేనే, తిట్టేవాడు నేనే, అంతా నేనై ఉన్నప్పుడు ఇంక నేను కాని ప్రదేశం ఎక్కడ ఉంది చెప్పు? ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు? అణువణువులో నారాయణుడు ఉన్నాడు, నీలోనూ నారాయణుడు, ఆ జంతువులో నారాయణుడు, లేనిది ఎక్కడ నారాయణుడు? అంటే లేని ప్రదేశం ఎక్కడ మనం? అంతటా నేనై ఉన్నాను, అందరూ నేనై ఉన్నాను అని మనం ఎప్పుడైతే ఐక్యతతో ఉంటామో మనం ఇంకా ఎదుగుతాం.
ఇక్కడ బాగా ఒక పాయింట్ మాత్రం చెప్పారు. ఒక సమూహంలో ఉండి మనం వీళ్ళకంటే బాగున్నాము అని అనిపించిందంటే మీరు విమర్శను దాటేశారు. అంటే విమర్శించే వాడిని కూడా మీరు అంగీకరించగలుగుతున్నారు అని అర్థం. ఆ పాయింట్ మళ్ళీ చదువు. సమూహంలో అంటే ఆ ముందు లైన్ ఒకసారి చదువు. ఐక్యత, సమగ్రత, సమరేఖ, సమత్వాల గురించి పుంకాలుగా చదవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. అది ముఖ్య జీవితంలో ఉపయోగించనంత వరకు మనం వాటిని గ్రహించలేము. నీకు నేను మిగిలిన వారి కంటే మేలు అనిపిస్తే నీ మార్గంలో ఖండించడం ఉన్నట్లే. విమర్శ ఖండించడం అంటే ఉన్నట్లే మేలు మిగిలిన వాళ్ళకంటే నేను మేలు అని నీకు అనిపిస్తే అనిపించిందంటే నువ్వు విమర్శను ఖండించడం అనేది చేస్తున్నావు. అందుకే నువ్వు వాళ్ళకంటే మేలుగా ఉన్నావు. ఉమ్. అప్పుడు నేను ఐక్యత కోసం ఉన్నాను. పెద్ద అద్దంలో ఒక భాగాన్ని నేను ఆ అద్దాన్ని బీటలు వారనీయకూడదు అని మీకు మీరు చెప్పుకోవాలి. అర్థాన్ని బీటల బారనీయకూడదు అని చెప్ ఎవరు చెప్పుకోవాలి? మనమే మనకి చెప్పుకోవాలి. మనమే చెప్పుకోవాలి. అంటే ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? మనకి మనమే ప్రొటెక్షన్. ఇది బాగా అర్థం చేసుకోండి. మాస్టర్స్ గైడెన్స్ ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు, నువ్వు ఇలా ఉన్నావు అని చెప్తారు. దాన్ని ఆచరించాల్సిన డ్యూటీ మనదే, వాటిని సరి చేసుకోవాల్సిన డ్యూటీ మనదే. ఉమ్. ఒక ముఖ్య విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వపు పనితీరును గమనిస్తే దాని వెనుక ఉన్న సూత్రం అర్థమవుతుంది. పనితీరు అంటే ఈ విశ్వం ఎందుకు ఏ వర్క్ చేయాలనుకుంటుంది, ఏం చెయ్యాలనుకుంటుంది అని గమనిస్తే అప్పుడు పనితీరు మనం అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విశ్వం ఏంటి? ఏకత్వం, ధర్మం, న్యాయం, ఆ ఇవన్నీ ఉండాలి అని విశ్వ నియమం కోరుకుంటుంటది. ఎప్పుడైతే ఇలా ఉండాలని మనం అనుకుంటామో అవన్నీ మనం ఆచరిస్తూ ఉంటాం. అది విశ్వం విభాగాలను సృష్టించడం ద్వారా సృష్టిని, నిర్వహణను అమలు జరుపుతుంది. అక్క సైలెంట్ లోకి వెళ్ళిపోయారు మీరు. ఒక్క నిమిషం రా. చెప్పమ్మా. అది ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గుర్తించాలి. విశ్వపు పనితీరుని గమనిస్తే దాని వెనుక ఉన్న సూత్రము అర్థమవుతుంది. విశ్వం విభాగాలను సృష్టించడం ద్వారా సృష్టిని, నిర్వహణను అమలు జరుపుతుంది. విభాగాలను సృష్టించడం ద్వారా ఆ సృష్టిని నిర్వహణను అమలు జరుపుతుంది. అంటే కొన్ని విభాగాలుగా సృష్టిస్తుంది. ఈ విభాగాలన్నిటినీ మళ్ళీ ఏకత్వంలో తీసుకెళ్ళడానికి ఇంత పెద్ద సమూహం కాకుండా చిన్న చిన్న సమూహాలుగా సృష్టించి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది విశ్వం. ముందుగా చదవమంటారా? మళ్ళీ సైలెంట్ లోకి వెళ్ళిపోయారు. చదువు. ముందుగా అణువును సృష్టిస్తుంది, ఆ తరువాత సమ్మేళనాలను సృష్టిస్తుంది. అది ఒక విభాగం. ఆ పిమ్మట రూపాలు ఒక విభాగం. వాటితోనే గొప్ప విభాగాలు జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం ఏర్పరిచింది. అంటే అణువు నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో చెప్తుంది విశ్వం. తర్వాత ఆ పిమ్మట గ్రహం కూడా ఒంటరిది కాదు. అది సౌర కుటుంబపు తోకకు ముడివేయబడింది. సౌర కుటుంబం నక్షత్ర మండల విభాగాలను మనం చూస్తాము. అనేక నక్షత్ర మండలాలు కలిసి ఒక విభాగంగా ఉండడం మనకు తెలుసు. ఏంటి అనేక నక్షత్ర మండలాలు కలిపి ఒక విభాగంగా ఉండడం మనకు తెలుసు. అది అణువు నుంచి ఎక్కడికి వెళ్ళారో చూడండి. మనలోని చైతన్యం ఐక్యత సృష్టించడం కోసం రూపొందించబడింది. మానవ చరిత్రలో మనం వ్యక్తులను, కుటుంబాలను చూస్తాము. మానవ జాతి 10,000 సంవత్సరాల పాటు కృషి చేసి వ్యక్తి కంటే కుటుంబం మేలు అని గుర్తించింది. 10,000
10,000 సంవత్సరాల పాటు కృషి చేసి వ్యక్తి కంటే కుటుంబం మేలు అని గుర్తించింది. అంటే వ్యక్తి నుంచి కుటుంబం దాకా వచ్చింది. వచ్చింది. అంటే 10,000 సంవత్సరాలు కష్టపడి అంటే అన్వేషించి దాని నుంచి ఇది తెలుసుకున్నారు వాళ్ళు. వ్యక్తి కంటే కూడా కుటుంబం. కుటుంబం క్రమంగా సమూహాలు, జాతులు, తెగలుగా రూపొంది ఆ పైన దేశాలుగా ఏర్పడ్డాయి. ఉమ్. ఇప్పుడు మనం ఏ దేశం సర్వస్వతంత్రం ఇప్పుడు మనము ఏ దేశం సర్వస్వతంత్రం కాకపోవడం చూస్తున్నాం. ఏ ఇప్పుడు దేశము సర్వస్వతంత్రం కాకపోవడం చూస్తున్నాము. అది యుగాల కిందట ఒంటరిగా నిలబడటం కోసం సృష్టించిన నిరోధాలను చెరిపివేసి మార్గాలను వెతుకుతున్నాము. అంటే యుగాల క్రితము ఇలాగ సృష్టించిన వాటిని మార్చడాని కోసం ఇప్పుడు అంతకు ముందు సతీ సహగమనం, బాల్య వివాహాలు ఇట్లాంటి ఎన్నెన్నో వచ్చున్నాయి. వాటన్నింటికి మార్చడం కోసం ఎందరో మహానుభావులు భూమి మీదకి వచ్చి వాటిని మారుస్తూ ఉన్నారు. అలా మారుస్తూ 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 ఉండడం ద్వారా మరి బాబా వచ్చారు, హిందూ ముస్లింల యొక్క ఐక్యత కోసం వచ్చారు. మరి పత్రిసార్ వచ్చారు, శాకాహార జగత్తు చేయాలనుకున్నారు. మరి ధ్యానాన్ని ప్రచారం చేయాలనుకున్నారు. ఇలా ఎందరో మహానుభావులు భూమి మీదకి వచ్చి సమూహంగా ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వర్క్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? భూమి మీద రూపాంతరీకరణ జరుగుతూ ఉంది. అన్ని మారిపోతూ ఉన్నాయి. అంటే వ్యక్తిగతం కాడి నుంచి దేశం అణువు కాడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? నక్షత్ర మండలాలు, సౌర మండలాల కాడికి వెళ్ళిపోయింది. ఏకత్వం సాధించడం కోసం గతంలో ఏర్పరిచిన అడ్డుగోడలను కూల్చివేస్తున్నాం. ఏకత్వం సాధించడం కోసం మధ్యలో ఉన్న అడ్డుగోడల్ని కూల్చేయకపోతే ఆ ఏకత్వం రాదు. మానవ జాతి పరస్పరం దగ్గర అయ్యే కొద్దీ గొప్ప పరిశోధనలు, అభిప్రాయాలు, సృజనాత్మకత వెల్లువిరుస్తుంది. జాతులు దగ్గర పడుతున్నాయి. దాని వలన గొప్ప అయస్కాంత తత్వం సృష్టించబడి అంతరిక్షం, మానసం మరియు కేంద్రాల నుంచి గొప్ప పరిశోధనలు గ్రహించబడుతున్నాయి. మానవ జాతి ఒకే దేశమంతా మారేటంతగా చేరువై నక్షత్ర మండల క్షేత్రాలలోకి చొచ్చుకుపోతుంది. అంటే ఈ ఏకత్వం అంతా సాధించినప్పుడు, మానవ జాతి అంతా ఏకత్వంలోకి సాధించినప్పుడు నక్షత్ర మండలాలు, గెలాక్సీలు, యూనివర్సులు వీటన్నింటి ఒక్కొక్కటి దాటి దాటి వెళ్ళిపోతుంటది. అంటే వాళ్ళ చైతన్యం అలా ఎక్స్పాండ్ అయిపోతూ ఉంది. స్టాప్ చేసుకుందాం అక్క.